ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన భగవద్గీత భాష్యం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. పోయిన వారము 63వ శ్లోకం వరకు చూసాము. ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని ధ్యానం చేయడం మొదలుపెట్టామంటే దాంతో తగులుకుంటాము. ఇంకొకసారి మనసు దానికి తగులుకున్నది అంటే అది కావాలి అన్న కోరిక కలుగుతుంది. ఆ కోరిక తీరినా తీరకపోయినా అది కోపంగా పరిణామం చెందుతుంది. కోపమొచ్చింది అంటే అది మోహంలోకి వెళ్ళిపోతుంది. మంచి చెడు చూసుకోదింకా ఎంతకైనా తెగిస్తుంది. దానితో స్మృతి నశిస్తుంది. స్మృతి భ్రంశమైందంటే దాని వెనకాలే బుద్ధి గూడా నశిస్తుంది. బుద్ధి నశించింది అంటే కార్యాకార్య విచక్షణ జ్ఞానం నశించింది అంటే సర్వనాశనం ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ విధంగా సర్వ అనర్థాలకు మూలము ఈ విషయాలను ధ్యానించడమే అన్న విషయాన్ని చెప్పి, ఆ విధంగా అది ఉక్తం చెప్పబడ్డాక అథ ఇంక ఇదానీం ఇప్పుడు ఇటువంటి అనర్థంలో నుంచి బయటపడడము, మోక్షము పొందడము ఎట్లా అన్న మార్గాన్ని ఇదిగో ఇక్కడి నుంచి ఉచ్యతే చెప్తూ ఉన్నారు అని అంటూ ఉన్నారు. ఆ మోక్ష మార్గమేంటో తెలుసుకుంటూ వెళ్దాం. రాగద్వేష వియుక్తైః తు విషయాన్ ఇంద్రియైః చరన్ ఆత్మవశ్యైః విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. ఇంద్రియాలకు విషయాలలో తిరుగుతూ ఉండడం అన్నది ధర్మమై ఉంటుంది. కన్నన్న ఇంద్రియము దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది. చెవి అన్న ఇంద్రియము శబ్దాన్ని పట్టుకుంటూ ఉంటుంది. ఇట్లా ఉంటుంది. అయినా పర్వాలేదు. ఆ ఇంద్రియాలు విషయాల్లో తిరుగుతున్నా సరే, ఒకవేళ వాటిలో రాగము, ద్వేషము లేకుండా ఉంటే, రాగద్వేషాలతో వియోగమై ఉంటే, అటువంటి ఇంద్రియాలు ఆత్మ వశమై ఉంటాయి. మనసు వశంలో ఉంటాయి. మనసుకి అధీనమై ఇంద్రియాలు ఉండగా అవి విషయాల్లో తిరిగినా పర్వాలేదు, రాగద్వేషాలతో తగులుకోవు. ఈ విధంగా ఆత్మ వశమై ఉంటే, మనసు వశమై ఇంద్రియాలుంటే, మనసు విధేయాత్మ అవుతుంది. మనకు అధీనమై ఉంటుంది. ఇంద్రియాలు మనసు వశంలో ఉండి, మనసు మన అధీనంలో ఉంటే, అటువంటి వాడు ప్రసాదం అంటే పరమశాంతిని అధిగచ్చతి పొందుతాడు. మనసు మన వశమై, మనసు అధీనంలో విషయాలు ఉంటే, రాగద్వేషాలు లేక వాడు శాంతిగా ఉంటాడు గాని, ఒకవేళ మనసు మన వశంలో లేదు, అది ఇంద్రియాల వెంటబడుతుంది. ఇంద్రియాలు మనసు వశంలో లేవు, అవి విషయాల వెంటబడిపోతాయి అంటే, రాగద్వేషాలతో కూడుకుని ఉంటాయి. అశాంతి పాలై ఉంటాడు అటువంటి మనిషి అని మనకి ఈ విషయాల్ని ఇక్కడి నుంచి కొన్ని శ్లోకాల్లో మన గురువుగారు ఉపదేశం చేస్తారు. మనం తెలుసుకుంటూ వెళ్దాము. రాగద్వేష వియుక్తైః రాగః చ ద్వేషః చ రాగద్వేషౌ తత్పురస్సరాహింద్రియాణం ప్రవృత్తిః స్వాభావికి. రాగద్వేష వియుక్తం అంటే ఏమి? రాగము, ద్వేషము. రాగం అంటే ఇంతకు ముందు గూడా చూసుకున్నాం మనము. ఏదైనా ఒక విషయము, ఒక వస్తువున్నది. ఇంద్రియ విషయము ఏదో ఒక వస్తువు దృశ్యమో, శబ్దమో, ఏదో భోజన పదార్థమో, ఏదో సుఖాన్నిచ్చే స్పర్శతో కూడిన వస్తువేదో ఒకటి ఉన్నది అంటే, అది నా దగ్గర లేదు అంటే, అది కావాలి అన్న కోరిక కలుగుతుంది. దాని పేరు కామం. ఒకవేళ అటువంటి ఇంద్రియ విషయము, ఆ వస్తువేదైనా నా దగ్గర ఉన్నది అంటే, ఆయా ఇంద్రియాలకది సుఖాన్ని ఇస్తూ ఉంటుంది అని దాని మీద నాకు రాగముంటుంది. రక్తి ఉంటుంది. అది రాగము. ఒకవేళ నాకు ఇంద్రియాలకు సుఖాన్నిచ్చే విషయాలు
ఆ వస్తువులు నా దగ్గర లేవనుకున్నా, లేదా అవి పొందేందుకు అవకాశం లేదనుకున్నా గూడా ఇంక ద్వేషం కలుగుతుంది. ఈ విధంగా రాగమో, ద్వేషమో వీటితో కూడి వాటిని పురస్కరించుకుని ఇంద్రియాల యొక్క ప్రవృత్తి ఉంటుంది. అది ఇంద్రియాలకు తత్పురస్సరా ప్రవృత్తిః స్వాభావికమై ఉంటుంది. ఇంద్రియాలకు రాగద్వేషాలతో కూడి ఉన్న విషయాలతో తగులుకుని ఉండడము, వాటిలో ప్రవర్తిస్తూ ఉండడము స్వాభావికమైన ధర్మము. ఇంద్రియాలు వాటి వాటి విషయాల్లో చరిస్తూ ఉంటాయి. కళ్ళకు చూడడం అన్న ధర్మం ఉంటుంది. చెవులకు వినడం అన్న ధర్మం ఉంటుంది. నోటికి రుచి చూడడం అన్న ధర్మం ఉంటుంది. చర్మానికి స్పర్శ తెలుసుకోవడం అన్న ధర్మం ఉంటుంది. ముక్కుకు వాసన చూడడం అన్న ధర్మం ఉంటుంది. చేతులకి పట్టుకోవడం, వదలడం అన్న ధర్మాలుంటాయి. కాళ్ళకి నడవడం మొదలైన ధర్మాలుంటాయి. ఇటువంటి ధర్మాలు ఆయా ఇంద్రియాలకు స్వాభావికమై ఉంటాయి. వాటిని మనము ఆ విధంగా కంట్రోల్ చేయలేము. తత్ర ఈ విషయంలో యః ముముక్షుః భవతి సః తాభ్యాం విముక్తైః శ్రోత్రాదిభిః ఇంద్రియైః విషయాన్ అవర్జనీయాన్ చరన్ ఉపలభమానః ఆత్మవశ్యైః ఆత్మనః వశ్యాని వశీభూతాని ఇంద్రియాణి తైః ఆత్మవశ్యైః విధేయాత్మా ఇచ్ఛతః విధేయః ఆత్మా అంతఃకరణం యస్య సః అయం ప్రసాదం అధిగచ్చతి. తత్ర ఈ విషయంలో ఎవడైతే ముముక్షువై భవతి ఉన్నాడో, మోక్షం కావాలి, ఇటువంటి రాగద్వేషాల్లో నుంచి బయటపడాలి అన్న కోరిక ఉన్నవాడు, ఇచ్చ ఉన్నవాడు ఎవడున్నాడో వాడేం చెయ్యాలంటే, తాభ్యాం విముక్తైః శ్రోత్రాదిభిః ఇంద్రియైః రాగము, ద్వేషము వదిలిపెట్టి. ఎందుకు అంటే, ఇంద్రియాల్ని డైరెక్ట్‌గా కంట్రోల్ చేయలేము. ఆ ఇంద్రియాలు ఉన్నంత వరకు అవి వాటి వాటి విషయాల్లో ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటి పని అవి చేస్తూ ఉంటాయి. అయితే ముముక్షువైన వాడేం చెయ్యాలంటే, ప్రయత్నపూర్వకంగా వాడు యతి అయి రాగము, ద్వేషము లేకుండా కన్నేదైనా దృశ్యాన్ని చూస్తూ ఉన్నది అంటే, ఆహా! నాకెంత ఇష్టమో, అదంటే నాకెంతో ప్రేమ అనుకుంటూనో, ఏదైనా ఒక దృశ్యం చూస్తుంటే, అబ్బో! నాకదసల ఇష్టమే లేదు, నాకదంటే చాలా అసహ్యము అనుకుంటూనో కాకుండా, వాడు ఒకవేళ ఇష్టము లేదు, కష్టము లేదు, కళ్ళున్నాయి గాబట్టి చూస్తున్నాయి, మంచిది అనుకోని చూడగలిగితే, అప్పుడు విషయాలలో తిరగడం అన్నది శ్రోత్రాదిభిః, శ్రోత్రం అంటే ఏదో చెవు వినడము, కళ్ళు చూడడము మొదలైన ఇంద్రియాలకున్న వాటి యొక్క విషయాల్లో అవి తిరుగుతూ ఉండడం అన్నది అవర్జనీయము. వదిలిపెట్టి ఉండడం కుదరదు వాటికి. అందుకని ఆ విధంగా చరణ్ తిరుగుతూ ఉన్నా కూడా ఉపలభమానః ఆత్మ వశ్యైః అవి మనస్సు వశంలో తిరగాలి. ఇంద్రియాలు తప్పనిసరిగా వాటి వాటి విషయాల్లో ప్రవర్తిస్తూనే ఉంటాయి పాపం. వాటి ధర్మం కాబట్టి. అట్లా ఉన్నా కూడా ఆ ఇంద్రియాలు ఎప్పుడైతే మనసు వశంలో ఉంటాయో, అంటే మనసు ఆ ఇంద్రియాల వస్తువులను చూసి ఆహా! నాకిష్టం, ఆహా! నాకిష్టం లేదు, ఇదంటే నాకు కోపం, అదంటే ప్రేమ అనుకోకుండా మనసు వశంలో ఇంద్రియాలు ఉంటే, ఇంద్రియాలు వాటి విషయాల్లో మనసు ఉండడం అన్నది కాకుండా ఉంటే, అది ఆత్మవశము. ఆ విధంగా మన మనసు మన అధీనంలో ఉన్నది అంటే, అప్పుడు దాని వశంలో ఇంద్రియాలన్నీ ఉన్నాయి అంటే, ఆ విధంగా ఉండడము ఆత్మవశ్యమై ఉండడము. ఇంకక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ విధేయాత్మ. ఆత్మ అంటే ఇక్కడ మనము. ఇక్కడ ఆత్మవశ్యైః అన్నప్పుడు ఇక్కడ ఆత్మ మనసు. ఇక్కడ విధేయాత్మ అంటే మనము. మన అధీనంలో మన మనసు విధేయంగా ఉన్నది అంటే, ఆ విధంగా ఇచ్ఛతః కోరుకున్నవాడెవడున్నాడో, వాడి యొక్క ఆత్మ, మనసు వాడి విధేయమై ఉంటే, వాడి పైన విధేయతతో వాడు చెప్పినట్టు వింటూ ఉంటే, యస్య ఎవరి యొక్క అంతఃకరణం మనస్సు, వాడి ఆత్మ వాడి చేతిలో ఉంది. వాడి మనసు చేతిలో వాడి ఇంద్రియాలున్నాయి. అప్పుడు ఇంద్రియాలు వెళ్ళి
ఆయా విషయాల్లో తగులుకున్నా కూడా నష్టం లేదు. ఎందుకు అంటే ఇటు సైడు ఈ తాడు వదిలిపెట్టకుండానే అటువైపు ఊబిలో దిగినా గూడా పర్వాలేదు. ఏదో ఒక పెద్ద గోతిలో, ఒక పెద్ద నూతిలో లేదా పెద్ద సముద్రంలో వాటిలో ఒకవేళ దిగుతూ ఉన్నా గూడా, నడుముకి తాడు గట్టుకుని, ఆ తాడు పైన అవతల గట్టు మీద ఏదో చెట్టుకో, దానికో చుట్టి గట్టిగా కట్టేసిన తర్వాత, ఆ తాడు పట్టుకుని వాడు నూతిలోకో, గోతిలోకో ఎక్కడికైనా దిగినా గూడా పర్వాలేదు. ఆ విధంగా మన చేతిలో మన మనసున్నది. మన మనసు చేతిలో మన ఇంద్రియాలున్నాయి. ఆ విధంగా మనకు కట్టబడి ఉన్న ఆ ఇంద్రియాలు వెళ్ళి విషయాలన్న సముద్రాలు, చెరువులు, కుంటలు, బావులు, నూతులు ఎన్నైనా ఉండొచ్చు. వాటిలో దిగినా గూడా అవి అటు నుంచి అటు జారిపోవడం అన్న ప్రమాదం ఉండదింక. అప్పుడేమవుతుందంటే అవన్నీ మొత్తం ఇటు నుంచి నా మనసు, మనసు దగ్గర నుంచి ఇంద్రియాలు, ఇంద్రియాల దగ్గర నుంచి వస్తువులన్నీ నా కంట్రోల్‌లో ఉండగా, ఆ విధంగా ఉన్నవాడెవడున్నాడో సహాయం వాడు ప్రసాదం అధిగచ్చతి. శాంతిని పొందుతాడు. ప్రసాదం అంటే ఏమి? ప్రసాదః ప్రసన్నత స్వాస్థ్యం. స్వస్థితిలో ఉంటాడు కదా! ఒకవేళ ఈ విధంగా తాడేమి కట్టబడి లేదు. నేనున్నాను, నా మనసున్నది, నా ఇంద్రియాలున్నాయి, అవతల వస్తువులున్నాయి. నా చేతిలో నా మనసు లేదు, నా మనసు చేతిలో నా ఇంద్రియాలు లేవు. ఆ వస్తువులకు కట్టుబడి ఇంద్రియాలు, ఇంద్రియాలకు కట్టుబడి మనసు, మనసు వెంటబడి నేను వెళ్ళిపోయానంటే, నా స్వస్థితి నుంచి జారిపోతానప్పుడు. గట్టు మీద ఉండకుండా, నేను కూడా విషయాల వెంటబడ్డ ఇంద్రియాలు, ఇంద్రియాల వెంటబడి మనస్సు జారిపోతే, వాటి వెంటబడి నేను కూడా ఆ నూతిలోనో, గోతిలోనో, ఏదో చెరువులోనో, కుంటలోనో, సముద్రంలోనో ఎందులోనో దాంట్లో పడిపోతాను పూర్తిగా. మునిగిపోతాను. ఒకవేళ నేను జాగ్రత్తగా గట్టు మీద నిలబడి వీటన్నింటిని పట్టుకుని ఉన్నాను అంటే, నా స్వస్థితిలో నేనుంటాను. నా స్వాస్థ్యంలో నేనుంటాను. ఒకవేళ నేను జారిపోయానంటే వాటి వెంటబడి, అప్పుడు నేను అస్వస్థతలో ఉంటాను. నా స్వస్థితిని కోల్పోయి అస్వస్థతలో ఉంటాను. అస్వస్థతలో ఉన్నప్పుడే అప్రసన్నంగా, అశాంతిగా ఉంటాము. ఎప్పుడైతే స్వస్థతలో ఉన్నామంటే, నా స్వస్థితిలో నేనున్నానంటే ప్రసన్నంగా ఉంటాను, శాంతిగా ఉంటాను. అది ప్రసాదం. ప్రసాదం అంటే ప్రకృష్టంగా సీదతీతి అని ఒక చోట ఉండడం స్థిరంగా. ఆ విధంగా ఉండవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ప్రసాదే సతి. ఒకవేళ ఆ విధంగా ప్రసాదం అంటే ప్రసన్నత. నా స్వస్థితిలో, నా స్వస్థానంలో నేను ఉండడం అన్నది జరిగిందే అనుకో. అప్పుడు కిం స్యాత్ ఏం జరుగుతుంది అని అడిగితే ఇది ఉచ్యతే చెప్తాను పట్టు. నువ్వు నీ స్వస్థితిలో ఉన్నావు అంటే అప్పుడు నీకు కలిగే గొప్ప లాభము, ప్రయోజనమేమి చూద్దాము. ప్రసాదే సర్వదుఃఖానాం హానిః అస్య ఉపజాయతే. ప్రసన్నచేతసః హి ఆశు బుద్ధిః పర్యవతిష్ఠతే. ఎప్పుడైతే వాడి మనసు శాంతించి ఉన్నదో, వాడు ప్రసాదాన్ని, స్వస్థితిని పొందాడో, స్వాస్థ్యతతో ఉన్నాడో, అప్పుడు వాడి యొక్క సర్వ దుఃఖాలకు హాని ఉపజాయతే కలుగుతుంది. వాడెప్పుడైతే తన స్వస్థితిలో ఉన్నాడో, అప్పుడింక దుఃఖాలేమీ ఉండవు, నశించిపోతాయి. ఆ విధంగా ప్రసన్న చేతస్కుడెవడున్నాడో, శాంతి పొందినవాడు, అటువంటి వాడి బుద్ధి ఆశు వెంటనే అన్ని వైపుల నుంచి అవతిష్ఠతే నిలబడిపోతుంది ఆత్మలోనే. వాడి బుద్ధి అంటే మనం ఇక్కడ చెప్పుకుంటూ వస్తూ ఉన్న ప్రజ్ఞానము. ఏదైతే కార్యాకార్య విచక్షణ జ్ఞానంతో, సదసద్ వివేచనతో, ఆత్మానాత్మ వివేకంతో కూడుకుని ఉన్న ప్రజ్ఞానమున్నదో అది బుద్ధి. అటువంటి ప్రజ్ఞ ఇంకా పర్యవతిష్ఠతే అన్ని విధాలుగా అది స్థిరంగా నిలబడిపోతుంది. అప్పుడు వాడి ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని చెప్తూ వచ్చారు గదా పైన. అటువంటి స్థితి కలుగుతుంది. అందుకని ఈ విధంగా చేయడము అత్యవసరము. ఇప్పుడు దానికి భాష్యం చూద్దాము. ప్రసాదే సర్వదుఃఖానాం ఆధ్యాత్మికాదీనాం హానిః వినాశః అస్య యతేః ఉపజాయతే.
ప్రసాదే అంటే ప్రసాదం ఎప్పుడు కలుగుతుందో, ప్రసన్నతా భావము, స్వస్థత ఎప్పుడు కలుగుతుందో, స్వస్థానంలో తన స్థితిలో తానెప్పుడుంటాడో అప్పుడు సర్వ దుఃఖాలంటే ఆధ్యాత్మికమైన తాపము, ఆది భౌతికమైన తాపము, ఆది దైవికమైన తాపం మొదలైన తాపాలన్నీ దుఃఖాలు. అవన్నింటి యొక్క హాని అంటే నాశము, వినాశము ఎవరికి కలుగుతుంది? వాడికి. ఆ యతి ప్రయత్నపూర్వకంగా తను రాగద్వేషాలు లేకుండా ఉన్న ఇంద్రియాలు ఒకవేళ వెళ్ళి వాటి విషయాల్లో తిరుగుతూ ఉన్నా గూడా, వాటిని ఆ ఇంద్రియాల్ని తన వశంలో ఉంచుకుని ఉన్నాడో, అటువంటి యతి ప్రయత్నపూర్వకంగా దాన్ని సాధించిన ప్రయత్నశీలుడు, ఆయనకు ఇటువంటి గొప్ప ప్రయోజనం కలుగుతుంది. తాపత్రయాలన్న దుఃఖాలు మొత్తం వాడిలో నశించిపోతాయి. అటువంటి స్థితి ఉపజాయతే కలుగుతుంది. కించ ఇంకా అక్కడికే ఆగలేదు. ప్రసన్నచేతసః స్వస్థ అంతఃకరణస్య హి యస్మాత్ ఆశు శీఘ్రం బుద్ధిః పర్యవతిష్ఠతే ఆకాశం ఇవ సమంతాత్ అవతిష్ఠతే ఆత్మస్వరూపేణ ఏవ నిశ్చలీభవతి ఇత్యర్థః. ఎవరైతే ప్రసన్నమైన చేతస్సు వాడి మనస్సు శాంతించి ఉపశమించి ఉన్నదో అటువంటి స్థితిలో ఉన్నాడో, అంటే స్వస్థానంలో ఉన్న అంతఃకరణము, వాడి అంతఃకరణము దాని స్వస్థితిలో ఉన్నది. అదెక్కడికో జారిపోకుండా విషయాల్లోకి. ఆ విధంగా ఉంటే యస్మాత్ ఆశు అంటే శీఘ్రం వెంటనే, తొందరగానే వాడి బుద్ధి పర్యవతిష్ఠతే అంటే ఆకాశంలాగా పరిసమంతా తన్ని వైపుల నుంచి అవతిష్ఠతే ఆత్మస్వరూపంగానే నిశ్చలీభవతి ఇత్యర్థః. నిశ్చలంగా ఉండాలి, అచలంగా ఉండాలి. నీ బుద్ధి యదా స్థాస్యతి నిశ్చల, అచల, సమాధౌ అని చెప్పారో, అటువంటి స్థితిలో ఒకవేళ నీ బుద్ధి నిలబడిపోయింది అంటే, అప్పుడు ఇంకా నీ ప్రజ్ఞ అంత స్థిరంగా ఉన్నది అనర్థం. ఏవం ప్రసన్నచేతసః ఈ విధంగా శాంతించిన మనసు, రాగద్వేషాలు లేకుండా ఉపశమించి ఉన్న మనసెక్కడున్నదో, ఏ మనసైతే తన స్వస్థితిలో ఉన్నదో, అవస్థిత బుద్ధేః ఆ విధంగా స్థిరమై ఉన్న బుద్ధి యొక్క కృతకృత్యత అది కృతకృత్యమింక. యతః ఏదైతే తస్మాత్ రాగద్వేష విముక్తైః ఇంద్రియైః రాగం లేదు, ద్వేషం లేదు, ఇష్టం లేదు, కష్టం లేదు. ఇంద్రియాలు వాటి విషయాల్లో తిరుగుతూ ఉంటే రాగద్వేషాలు లేకుండా మనసు ఊరికినే వాటిని నియమిస్తూ ఉంటే, అప్పుడు శాస్త్ర విరుద్ధమైన కర్మల్లో, శాస్త్ర విరుద్ధమైన విషయాల్లో అవర్జనీయేషు వదిలిపెట్టడానికి వీల్లేదు. మరి ఇంద్రియాలకు వాటి వాటి విషయాలను వదిలిపెట్టలేవు. వాటి ధర్మాలను అవి ధర్మంగా శాస్త్రానికి అవిరుద్ధమైన విషయాల్లో చరిస్తూ ఉంటే గూడా, ఆ విధంగా యోగయుక్తుడై ఎవడున్నాడో, అటువంటి తన వశంలో ఉన్న మనసుతో, రాగద్వేషాలు లేని తన మనసుతో ఇంద్రియాలను నిగ్రహించి ఉండగా, ఆ ఇంద్రియాలు ఒకవేళ వాటి విషయాల్లో తిరిగినా గూడా పర్వాలేదు. ఈ విధంగా యుక్తుడై ఉన్నవాడు ఆయా విషయాల్లో సమాచరేత్ చక్కగా కర్మలన్నీ ఆచరిస్తూ ఉండవచ్చు ఇతి అని వాక్యార్థః దానికి అర్థం. నీ మనసేంద్రియాలు నీ వశంలో ఉన్నంత వరకు ఆ ఇంద్రియాలు వెళ్ళి వాటి వాటి ధర్మాలను, వాటి కర్మలను అవి చేస్తూ ఉన్నా గూడా ఏమీ పర్వాలేదు. అయితే నీ మనసేంద్రియాలు నీ వశంలో లేవు. మరేమో వాటి విషయాల్లో ఇంద్రియాలు తగులుకుని ఉండాలి. అందుకని అవి వెళ్ళిపోయాయి అంటే నీ వశంలో లేవు గాబట్టి, ఆ ఇంద్రియాలు వెళ్ళిపోతాయి. ఇంద్రియాల వెనకాల మనసు వెళ్ళిపోతుంది. నువ్వు గూడా వాడు వెంటబడిపోయి జారిపోతావు. లేకపోతే మాత్రము అవన్నీ నీ వశంలో ఉన్నాయంటే నువ్వు నిలబడి ఉంటావు. నిన్నాధారం చేసుకుని అవి ఆయా కర్మలు చేస్తూ ఉంటాయి. అప్పుడు నష్టం లేదు అని చెప్తూ ఉన్నారు. ఇయం ప్రసన్నత స్థూయతే ఇటువంటి ప్రసన్నత అత్యవసరము అని దాని గురించి ప్రస్తుతిస్తూ చెప్తూ ఉన్నారు.
నాస్తి బుద్ధిః అయుక్తస్య న చ అయుక్తస్య భావన న చ అభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. అయుక్తుడు, అయోగ్యుడున్నాడనుకో, ఎవరైతే ఇటువంటి ఆత్మస్వరూపం గురించి, ఆత్మానాత్మ వివేక జ్ఞానం లేక ఏది సత్, ఏది అసత్ అని తెలుసుకోలేని అయోగ్యుడుంటే, అటువంటి వాడికి వివేక బుద్ధి, వివేక జ్ఞానం అన్నది నాస్తి ఉండదింక. వాడసలే అయోగ్యుడు. వాడికి ఆత్మానాత్మ వివేకంతో కూడిన ప్రజ్ఞానం ఉండదు గాబట్టి, వాడికి ఆత్మ భావన కూడా ఉండదు. ఎవరైతే ఆత్మను భావించడం గూడా చెయ్యలేడో కనీసము, వాడికింక శాంతి ఉండదు. ఎందుకు అంటే వాడెప్పుడూ అనాత్మల్లోనే తిరుగుతూ ఉంటాడు. అనాత్మల వల్ల దుఃఖమే ఉంటుంది గాబట్టి వాడికెప్పుడు అశాంతే ఉంటుంది. అటువంటి అశాంతితో ఉన్నవాడికింకా సుఖం కుతః, సుఖమెక్కడిది అని అడుగుతున్నారు. దాని గురించి భాష్యం చూద్దాము. నాస్తి న విద్యతే న భవతి ఇతి అర్థః. నాస్తి అంటే లేదు అని అర్థం. అంటే ఇంక ఉండదు అని. ఏముండదు? బుద్ధిః. బుద్ధి అంటేమి? ఆత్మస్వరూప విషయ బుద్ధి. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలిగిన బుద్ధి, అటువంటి ప్రజ్ఞ, జ్ఞానం వాడికి ఇంక ఉండదు. ఎందుకు అంటే వాడు అయుక్తుడు. అసమాహిత అంతఃకరణస్య, వాడి అంతఃకరణము సమాధి స్థితిలో లేదు. వాడి మనసు స్వస్థితిలో లేదు. అటువంటి వాడికి ఆత్మ స్వరూపం తెలిసేందుకు అవకాశం లేదు. అందుకని వాడికి వివేకజనితమైన ప్రజ్ఞ నాస్తి ఉండదు. నచ అస్తి అయుక్తస్య భావన ఆత్మజ్ఞానాభినివేశః. అట్లానే అయోగ్యుడై ఉంటే వాడు ఆత్మ జ్ఞానానికి యోగ్యత లేనివాడై ఉంటే వాడికి ఆత్మ జ్ఞానాభినివేశః, ఆత్మ జ్ఞానంలో అభినివేశం అన్న భావన కూడా నాస్తి ఇంక ఉండదు. తథా నచ్చ అస్తి అభావయతః ఆత్మ జ్ఞాన అభినివేశం అకుర్వతః శాంతిః ఉపశమః. తథా అట్లానే అభావయతః అంటే అసలు ఆత్మ జ్ఞానంలో అభినివేశమే లేదంటే ఆత్మ గురించిన పట్టే లేదు వాడికి. వాడు పట్టుకునేదంతా అనాత్మల్ని మాత్రమే. ఆ విధంగా ఎవడుంటాడో వాడు అభావయతః, వాడికి ఆత్మ భావనే లేదు. ఆత్మ భావనను చెయ్యలేని వాళ్ళు, ఆత్మ జ్ఞానంతో దాన్ని పట్టుకోవడానికి అవకాశం లేని వాళ్ళు, అకుర్వతః ఆ పట్టే లేని వాళ్ళు, వాళ్లకు శాంతి అన్నది అంటే మనసు ఉపశమించి ఉండడం అన్నది నాస్తి ఉండదింక. అశాంతస్య, ఈ విధంగా మనసు ఉపశమించి లేదు అంటే, మనసు కదిలి కదిలిపోతూ ఉన్నది అంటే అదెప్పుడూ అశాంతితోటే ఉంటుంది. ఆ విధంగా అశాంతితో ఉన్న మనసుకు సుఖం కుతః ఎక్కడిదింకా? ఇంద్రియాణం హి విషయ సేవా తృష్ణాతః నివృత్తిః యా తత్సుఖం. ఈ విధంగా మనసు అశాంతి పాలై ఉన్న వాడికి ఇంక సుఖం అన్నది ఉండదు. అయితే ఇంద్రియాణం, ఇంద్రియాలలో ఎప్పుడైతే విషయ సేవా తృష్ణాతః నివృత్తిః యా, ఏదైతే విషయాలను సేవించడం, గ్రహించడం అన్న తృష్ణ, కోరిక నుంచి వాటికి నివృత్తి కలుగుతుందో అటువంటిది తత్ సుఖం. ఎప్పుడైతే ఇంద్రియాలున్నాయి, వాటి వాటి విషయాల్లో చరిస్తూ ఉన్నాయి, కానీ ఆ విషయాలను రాగద్వేషాలతో కలిపి సేవించడము, అవి కావాలి అన్న కోరికలేవున్నాయో అవి ఒకవేళ నివృత్తమైతే, ఇంద్రియాలు వాటి విషయాల్లో ప్రవర్తిస్తున్నా కూడా, ప్రవృత్తమై ఉన్నా గూడా, రాగద్వేషాలతో వియుక్తమై ఒకవేళ అవి నివృత్తి అయితే, అప్పుడు దాని పేరు సుఖము. విషయ విషయ తృష్ణ, ఆ విషయాల గురించిన కోరికలు ఒకవేళ ఉన్నాయి అంటే, రాగద్వేషాలతో కూడుకుని ఇంద్రియాలు ప్రవర్తిస్తున్నాయంటే, సుఖం దాని పేరు సుఖము గాదు, వాడికి శాంతి లేదు. దుఃఖం ఏవ హి సా, ఆ అశాంతి వల్ల వాడికి దుఃఖమే కలుగుతుంది. దాని పేరు దుఃఖము.
విషయాల గురించిన తృష్ణ ఉన్నది అంటే దాని పేరు దుఃఖము. విషయాల గురించిన తృష్ణ లేదు. కేవలము వాటి ధర్మంగా ఇంద్రియాలు ఆయా విషయాల్లో ప్రవర్తిస్తున్నాయంటే రాగద్వేషాలు లేకుండా ఇంకప్పుడు దాని పేరు సుఖము. న తృష్ణాయాం సత్యాం సుఖస్య గంధమాత్రమపి ఉపపద్యతే ఇత్యర్థః. ఒకవేళ తృష్ణ ఉన్నది అంటే, కోరికలు ఉన్నాయి అంటే, అప్పుడు సుఖమన్నది వాసన మాత్రంగా గూడా ఉండడం అన్నది నా ఉపపద్యతే కుదరనే కుదరదు ఇతి అని అర్థం దానికి. ఇప్పుడు అయుక్తస్య కస్మాత్ బుద్ధిః నాస్తి ఇతి ఉచ్యతే. అయుక్తుడు అయోగ్యుడై ఉంటే వాడికి బుద్ధి నశించిపోతుందని చెప్తున్నారు గదా! అది కస్మాత్ ఎట్లా? ఇతి అని అడిగితే ఉచ్యతే చెప్తూ ఉన్నారు మళ్ళీ మన గురువుగారు. ఇంద్రియాణం హి చరతాం యత్ మనః అను విధీయతే తత్ అస్య హరతి ప్రజ్ఞాం వాయుః నావమివ అంభసి. ఏదైతే మనసున్నదో అది ఏదో వాటి వాటి విషయాల్లో చరిస్తున్న ఇంద్రియాలను అనుసరించి వాటికి విధేయంగా ఉన్నది అనుకోండి. మనసెప్పుడైతే విషయాల్లో తిరుగుతున్న ఇంద్రియాలను అనుసరించి వాటికి విధేయమై వాటి వెంటబడిపోతూ ఉన్నది అంటే వాటి సేవకుడిలాగా, ఇంకప్పుడు తత్ ఆ మనస్సు అస్య వాడి యొక్క ప్రజ్ఞానాన్ని ఆత్మానాత్మ వివేకంతో కలిగిన ప్రజ్ఞ ఏదున్నదో దాన్ని పూర్తిగా హరిస్తుంది, అపహరిస్తుంది. ఎట్లా అంటే ఒక అంబసి అంబస్ అంటే నీళ్లు. నీళ్లతో నిండి ఉన్న సముద్రం. సముద్రంలో ఒక నావ ఒక మార్గంలో వెళ్తూ ఉన్నది అనుకోండి. అయితే అనుకోకుండా పెద్ద గాలి వచ్చిందనుకోండి. ఆ గాలికి ఆ నావ పడవ సముద్రంలో వెళ్తూ ఉన్న పడవ అది వెళ్తున్న మార్గంలో నుంచి తప్పిపోయి వేరే మార్గంలో ఎటు పడితే అటు గాలి ఎటు తీసుకుని వెళ్తే అటువైపు వెళ్ళిపోతూ ఉన్నట్టే వీడి మనస్సును పాపం వీడు ఆత్మానాత్మ వివేక జ్ఞానంతో ఒక మార్గంలో ఏ మార్గం ఏదో ఒక మార్గం గాదు. ఆత్మ మార్గంలో, బ్రహ్మ మార్గంలో వాడు నడిపించుకుంటూ పోతూ ఉంటే, ఈ ఇంద్రియాలన్నా గాలులన్నీ అన్ని వైపుల నుంచి వీస్తూ ఉంటే వాడి మార్గం వాడు తప్పిపోయి, ఆ గాలి ఎటు తీసుకుని వెళ్ళిపోతే అటువైపు పడిపోయినట్టు వీడి మనస్సు గూడా అట్లా దారి తప్పిపోతుంది. ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. అంత నష్టము, అంత అపకారం జరుగుతుంది ఒకవేళ మన మనసు మన అధీనంలో లేకపోతే. ఒకవేళ మన మనసు ఇంద్రియాల అధీనమై ఉన్నది అంటే మాత్రము. దానికి భాష్యం చూద్దాము. ఇంద్రియాణం హి యస్మాత్ చరతాం స్వస్వ విషయేషు ప్రవర్తమానానాం యత్ మనః అను విధీయతే అనుప్రవర్తతే తత్ ఇంద్రియ విషయ వికల్పనే ప్రవృత్తం మనః అస్య యతేః హరతి ప్రజ్ఞాం ఆత్మానాత్మ వివేకజాం నాశయతి. యస్మాత్ ఏదైతే ఇంద్రియాణం చరతాం ఇంద్రియాలు ఏవో కర్మలు చేస్తూ తిరుగుతూనే ఉంటాయి మరి. స్వస్వ విషయేషు వాటి వాటి విషయాల్లో కంటికి దాని విషయం దృశ్యం, చెవికి దాని విషయం శబ్దం, నోటికి దాని విషయం రుచి అట్లా వాటి వాటి సొంత విషయాల్లో ఆ ఇంద్రియాలు చరిస్తూ ఉంటే, ప్రవర్తిస్తూ ఉంటే, ఏ మనసైతే ఉన్నదో అదేమో అనువిధీయతే, అనుప్రవర్తతే వాటిని అనుసరించి ఇది ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇంద్రియాలని అనుసరించి, నన్ను అనుసరించి నేను చెప్పినట్టు నా మనసు వినడం గాదు. నాకు విధేయమై ఉండి, నాకు వశమై ఉండి, నా మాట ప్రకారం నా మనసు నడవడం గాదు. నా మనసు కాస్త నన్ను పట్టించుకోకుండా ఇంద్రియాలకు విధేయమై వాటిని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటే, తత్ ఇంద్రియ విషయ వికల్పనే ఆ ఇంద్రియాలకు కూడా విషయాలు ఒక రకం ఉండవు. కంటికి దృశ్యము ఒక రకం దృశ్యం ఎందుకుంటుంది? ఎన్నో దృశ్యాలుంటాయి. చెవికి ఒక రకం శబ్దం ఎందుకుంటుంది? ఎన్నో రకాల శబ్దాలుంటాయి. నోటికి ఎన్నో రకాల రుచులుంటాయి. చర్మానికి ఎన్నో రకాల స్పర్శలుంటాయి.
ముక్కుకి ఎన్నో రకాల పరిమళాలు, వాసనలుంటాయి. ఇంకా వాటి వికల్పనలు విశేషంగా కల్పించబడ్డ విషయాలు ఇంక అన్నీ ఇన్ని గాదు. వీటన్నింట్లో ప్రవృత్తమై ఉంటూ ఉన్న మనసెట్లా ఉంటుందంటే అస్య యతేహ వాడు పాపం ప్రయత్నం మీద వాడు ఎంత ఆత్మానాత్మ వివేకాన్ని సాధిస్తూ ఉన్నా గూడా వాడి మనసే వాడి వశంలో లేకపోతే, వాడి మనసే వాడి ఇంద్రియాల వశమై ఉంటే, అప్పుడు ఇంకా అటువంటి వాడి మనసే వాడి యొక్క ప్రజ్ఞను అంటే ఆత్మానాత్మ వివేకజాం ఆత్మానాత్మ వివేకం చేత కలిగిన ప్రజ్ఞ ఏదున్నదో దాన్ని హరించి వేస్తుంది. అంటే నాశయతి నశింపచేస్తుంది. కథం ఎట్లా అంటే వాయుః నావం ఇవ అంభసి ఉదకే జిగమిషతాం మార్గాత్ ఉద్ధృత్య ఉన్మార్గే యథా వాయుః నావం ప్రవర్తయతి ఏవం ఆత్మవిషయాం ప్రజ్ఞాం హృత్వా మనః విషయాం కరోతి. వాయుః నావం ఇవ అంబసి. అంబసి అంటే సముద్రంలో వెళ్తూ ఉన్న ఒక నావను, పడవను గాలి ఎట్లా అటు ఇటు తోసేస్తూ ఉంటుందో మార్గం తప్పించి, అదే విధంగా ఉదకే నీళ్లలో సముద్రంలో జిగమిషతాం గంతుమిచ్చ వెళ్ళాలి ఒక మార్గంలో వెళ్ళాలి అన్న కోరికతో ఒక పడవ ఒక గమ్యం చేరాలి అని పాపం అది ప్రయాణం చేస్తూ ఉంటే ఇంకా మార్గాత్ ఉద్ధృత్య దాని మార్గంలో నుంచి తప్పించి, ఉన్మార్గే పక్కదారి పట్టించి యథా ఏ విధంగానైతే వాయువు ఆ నావను ప్రవర్తింపచేస్తుందో, ఒక దారిలో దాని గమ్యాన్ని చేరాలని వెళ్ళిపోతూ ఉన్న నావను గాలి ఎట్లా పక్కదారి పట్టిస్తుందో ఉన్న దారిలో నుంచి పెళ్లగించి, ఏవం అదే విధంగా ఆత్మ విషయాం ప్రజ్ఞాం ఆత్మే విషయంగా కలిగిన ప్రజ్ఞను పూర్తిగా హృత్వా అపహరించి మన మనసు విషయాం కరోతి ఈ ఇంద్రియాల విషయాల పట్ల తగులుకుని ఉండేట్టు చేస్తుంది. మన మనసు ఏం చేస్తుందంటే మన ప్రజ్ఞను ఆత్మ విషయానికి తగులుకోనివ్వకుండా అనాత్మ విషయాల్లో ఇంద్రియ విషయాల్లో తగులుకునేలాగా చేస్తుంది. అంత అపకారం చేస్తుంది. యతతః హి ఇతి ఉపన్యస్తార్థస్య అనేకధా ఉపపత్తిం ఉక్త్వా తం చ అర్థం ఉపపాద్య ఉపసంహరతి. యతతో హి కౌంతేయ అని ఎంత ప్రయత్నం చేసినా గూడా అర్జునా మనం ఒకవేళ అప్రమత్తులమై లేకపోతే మాత్రము మన ప్రజ్ఞ నశించే అవకాశం ఉంటుంది అని ఆయన హెచ్చరిక చేస్తూ ఏ ఉపన్యాసం చేస్తూ వచ్చారో అందులో ఉన్న అర్థమేమున్నదో దాన్ని అనేక విధాలుగా ఉపపత్తిం ఉక్త్వా ఏ విధంగా పొందవలసి ఉన్నది అని చెప్పి తం చ అర్థం ఉపపాద్య ఆ అర్థాన్నిప్పుడు సిద్ధాంతంగా మనకి ఇచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఉపసంహరతి ఆయన ఉపసంహరిస్తూ ముగిస్తూ ఈ విధంగా ఈ శ్లోకం చెప్తూ ఉన్నారు మన భగవంతుడు. తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అందుకని తస్మాత్ ఓ మహాబాహో అర్జున యస్య ఎవరి యొక్క ఇంద్రియాణి ఇంద్రియాలు మొత్తము ఇంద్రియార్థేభ్యః వాటి వాటి విషయాల్లో నుంచి సర్వశః అన్ని విధాలుగా నిగృహీతాని ఉపసంహరించబడ్డాయో అంటే అవన్నీ మన వశంలో ఉన్నాయో ఇంకా అప్పుడు తస్య వాడి యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠిత స్థిరమై ఉన్నది. అది నిశ్చలంగా సమాధి స్థితిలో ఉన్నది, ఆత్మస్థితిలో స్వస్థితిలో ఉన్నది అని అర్థము అని చెప్తూ ఉన్నారు. దానికి భాష్యం చూద్దాము. ఇంద్రియాణం ప్రవృత్తౌ దోషః ఉపపాదితః యస్మాత్ తస్మాత్ యస్య యతేః హే మహాబాహో నిగృహీతాని సర్వశః సర్వప్రకారైః మానసాదిభేదైః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః శబ్దాదిభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత.
ఇంద్రియాణం ప్రవృత్తౌ దోషః. ఇంద్రియాలు ప్రవర్తిస్తూ ఉంటే, ఒకవేళ అవి మన వశంలో లేకుండా, మన మనసు వశంలో లేకుండా రాగద్వేషాలతో కూడి, కోరికలతో వాటి వాటి విషయాల్లో వివిధాలుగా ప్రవర్తిస్తూ ఉంటే, అందులో ఉన్న దోషాన్ని ఉపపాదితః ఆయన మనకు ఉపదేశించి, యస్మాత్ ఏదైతే ఈ కారణమున్నదో, తస్మాత్ అందుకని, యస్య ఏ యతి ఉన్నాడో ప్రయత్నపూర్వకంగా ఈ విధంగా తన మనసును తన వశంలో ఉంచుకుని, తన ఇంద్రియాలన్నీ తన మనసు వశంలో ఉండే విధంగా జాగ్రత్త పడుతూ ఉన్నాడో, అటువంటి యతి ఎవరున్నారో, హే మహాబాహో! ఓ అర్జున! అటువంటి వాడి యొక్క నిగృహీతాన్ని సర్వశః సర్వ ప్రకారాలుగా అన్ని విధాలుగా గూడా మానసాది భేదైః మనసు, ఇంద్రియాలుగా రకరకాల భేదాలతో ఉన్న ఏవేవి ఇంద్రియాలున్నాయో మనసేంద్రియాలన్నీ గూడా వాటి వాటి ఇంద్రియార్థేభ్యః వాటి వాటి రకరకాల ఇంద్రియ విషయాల్లో నుంచి శబ్దాదిభ్యః శబ్దాలు, రూపాలు, రుచులు, వాసనలు, స్పర్శలు వాటన్నింటిలో నుంచి కూడా నిగృహీతాన్ని నియమించబడ్డాయో, ఎప్పుడైతే అవన్నీ ఆత్మవశంలో ఉన్నాయో, అప్పుడు తస్య అటువంటి వాడి యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠిత స్థిరమై ఉన్నది అని అర్థము అని చెప్తూ ఉన్నారు. యః అయం లౌకికः వైదికः చ వ్యవహారः సహ ఉత్పన్న వివేక జ్ఞానస్య స్థితప్రజ్ఞస్య అవిద్యా కార్యత్వాత్ అవిద్యా నివృత్తౌ నివర్తతే. యః ఏదైతే అయం ఈ లౌకికమైన వ్యవహారము, వైదికమైన వ్యవహారం అనేవో ఉంటాయి. లోకంలో చేయవలసిన కర్మలు, వేదంలో చెప్పిన క్రియలేవున్నాయో అవన్నీ గూడా వ్యవహారమంతా సహా అదంతా ఎందుకు కలుగుతూ ఉంది మనకు అంటే, ఎందుకు మనము ఇటువంటి కర్మలన్నీ చేస్తాము? ప్రపంచంలో చేయవలసిన ఉద్యోగాలు మొదలైన కర్మలన్నీ, వేదంలో చెప్పిన విధంగా పూజలు మొదలైనవన్నీ ఎందుకు చేస్తాము అంటే, అవన్నీ గూడా అవిద్యా కార్యత్వాత్ అవిద్య కారణంగానే చెయ్యవలసి వస్తుంది. కర్మలేవైనా సరే అవిద్య మూలంగానే చేస్తూ ఉంటాము. కానీ ఎప్పుడైనా వాడిలో వివేక జ్ఞానం ఉత్పన్నమయ్యింది అంటే, ఆత్మానాత్మ వివేక జ్ఞానం ఉత్పన్నమైతే, అటువంటి వాడిలో ప్రజ్ఞ స్థిరంగా ఉంటే, వాడిలో ఈ అవిద్య కారణంగా కలిగిన లౌకిక, వైదిక వ్యవహారాలన్నీ గూడా అవిద్య నివృత్తి పొందగానే, ఎందుకు అంటే వాడిలో వివేక జ్ఞానం జన్మించగానే వాడిలో ప్రజ్ఞానం బలపడుతుంది. అది స్థిరమవ్వగానే అవిద్య తొలగించబడుతుంది. అవిద్య తొలగ్గానే అవిద్య కారణంగా కలిగిన ఈ కర్మలన్నీ గూడా నివర్తతే తొలగిపోతాయి. అవిద్యాయాహ చ విద్యా విరోధాత్ నివృత్తిః. ఎందుకు అంటే విద్యకు, అవిద్యకు విరోధమున్నది. విద్య కలిగిందంటే, జ్ఞానం కలిగిందంటే అవిద్య, అజ్ఞానము నశించిపోతుంది. ఇది ఏవమర్థం స్ఫుటీకుర్వన్. ఈ విషయాన్ని, ఈ పరమార్థాన్ని స్పష్టంగా మనకర్థమయ్యే విధంగా చెప్పడం కోసమే ఇంకిక్కడ ఇంకొక అతి ముఖ్యమైన శ్లోకాన్ని చెప్తూ ఉన్నారు మన భగవంతుడు. ఆహా! దాన్ని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.